వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగ మరియు ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆరుగోళ్లు పండు మాదిగ సమక్షంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవమాన్యశ్రీ మందకృష్ణ మాదిగ వర్గం అంటూ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసుకుంటున్న నకిలీ ఎంఆర్పీఎస్ నాయకులు కొండేపూడి ఉదయ్ కుమార్ వర్గం కోసం అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉత్తర కోసాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ మరియు జాతి నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ, ఎంఈఎఫ్ నాయకులు గోరింట అబ్బులు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యబాబు మాదిగ, ఎంఆర్పీఎస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు ముప్పిడి శ్యామ్ కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపూడి యేసుబాబు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి అరసాడ హరిబాబు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి దేవరపు సురేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్గుల సతీష్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా ప్రచార కార్యదర్శి కింతాడ సత్యబాబు మాదిగ, ఎంఎంఎస్ జిల్లా మహిళా నాయకురాలు ఇందన చిన్నారి మాదిగ, జర్నలిజం జిల్లా అధ్యక్షురాలు కొముకూరి అరుణ మాదిగ, ఎంఎస్పీ గండేపల్లి మండలం అధ్యక్షులు చీకట్ల నాగరాజు మాదిగ, ఎంఎస్పీ మండల కార్యదర్శి బారింగుల నాగబాబు మాదిగ, ఎంఆర్పీఎస్ తుని నియోజకవర్గం ప్రచార కార్యదర్శి ఖండవల్లి అశోక్ మాదిగ, ఎంఆర్పీఎస్ గండేపల్లి మండల ఇన్ఛార్జ్ దుళ్ల జార్జ్ మాదిగ, కాతేటి రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా గండేపల్లి మండలం సూరంపాలెం సంబంధించి కొంతమంది నకిలీ ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారంటూ పెద్దలైతే చెప్పడం జరుగుతుంది. ఒకసారి వారి మాటలో వినే ప్రయత్నం చేస్తారు. కాకినాడ జిల్లాలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 31 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వ్యక్తులు 100కి వేల అందరూ పోగా చనిపోగా మిగిలిన వ్యక్తులు ఒక 15% ఉంటే మినిమం 85% మంది నకిలీ ఎంఆర్పీఎస్ నాయకులుగా చెప్పుకొని తిరుగుతున్న క్రమంలో కాకినాడ జిల్లాలో నిన్నే ఒక విషయం బయటపడింది. జాతీయ స్థాయిలో ఒక సర్కారును తయారు చేయడానికి జాతీయ వ్యాప్తంగా ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులందరినీ ఇంక్లూడింగ్ అని మేమందరం కూర్చుంటుండగా 1వ తారీఖు నైటు 8 నుంచి రాత్రి 1 గంట వరకు చర్చలు జరుగుతున్న క్రమంలో మాదిగ లాయల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రత్నం అనే వ్యక్తి సమక్షంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల నాయకుడిగా ముమ్మిడి సుబ్బారావు నేను జాతీయ ఎంఎస్పీ నాయకుడిగా మరియు పొలిట్ బ్యూరో సభ్యుడిగా మేమందరం సీక్రెట్గా నిర్ణయిస్తున్న రేపు ప్రకటించాల్సిన కార్యాచరణని కొండేపూడి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి మనం ఒకరోజు ఢిల్లీ పురస్కారం అందుకున్న సందర్భంలో కొంతమంది లాయర్లతో కలిసి ఇతను పిలవకపోయినా కానీ ఢిల్లీ వెళ్ళి ఆ కృష్ణమాదిగతో ఫోటో దిగి అతను పిలుపులేని గారు వెళ్ళి మరి ఇటువంటి న్యూస్ తరస్కరింతకు వెళ్ళేటువంటి తెలియదు కానీ జాతీయ స్థాయి సర్కులర్ని దొంగిలించాడా లేదా నిర్ణయాన్ని ఉల్లంఘించాడా? ఎంఆర్పీఎస్ నాయకుడిగా కనీసం మాదిగలాల్ ఫెడరేషన్లో లేని నాయకుడిగా కొండేపూడి దుఃఖమని నిన్న రామేశ్వరంపేటలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్ కార్యాచరణ అధినాయకుడు ఇవ్వకుండానే ప్రకటించేశాను నిన్న. అంటే అతను ఏ విధంగా మేము పరిష్కరించుకోవాలి? ఇదే మ్యాటర్. ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అతను ఎంఆర్పీఎస్ నాయకుడే కాదు, ఒకప్పుడు ఎంఆర్పీఎస్ లో పనిచేశాడు, తర్వాత మాదిగలాల్ ఫెడరేషన్ గా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు తప్ప ఈయన జాతిలో కృష్ణమాది గారి చేత బహిష్కరించని వాడి వ్యక్తులు ఈయన ఒకడు. మళ్ళీ శ్యాంబాబు గారు చనిపోయారు కాబట్టి ఆయన సంతాప సభ కోసం వచ్చి సభను సక్సెస్ చేసాం. శ్యాంబాబు గారి కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇచ్చాం, భార్య పిల్లలకి. కానీ నాయకుడి కాకపోయినా కానీ ఎంఆర్పీఎస్ కార్యాచరణ పడించాడు కాబట్టి ఇక్కడి నుంచి ఇతను ప్రకటించిన మీటింగ్లకి ఎవరు వెళ్ళినా వాళ్ళని బహిష్కరిస్తాం. కొండేపూడి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి మాదిగ దండోరకు సంబంధం లేని వ్యక్తి ఈ రోజు ఇప్పుడు మాదిగలాల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రత్న మాదిగ మరియు జాతీయ అధికార పదవి కొత్తపేట ప్రసాదరావు మాదిగ కూడా ఇది మాకు సంబంధం లేని మ్యాటర్ మేము చెప్పలేదన్నారు. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ గారు మరియు జాతీయ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగ నాగరాజు మీ అందరూ ఉన్న సీక్రెట్ని బయట పెట్టాడు కాబట్టి వీళ్ళ అరుగురు ఇచ్చిన పిలుపు మేరకు ఇమీడియట్ గా నేను వరంగల్ నుంచి డైరెక్ట్ గా వచ్చి పత్రికా సమావేశం పెడతాం జరిగింది. ఇంటికే పోలేదు. కొండేపూడి ఉదయ్ కుమార్ కి మాదిగ దండోరు సంబంధం లేదు. ఆయన వెనకాల తిరిగే బ్యాచ్ ఉద్యమంలోకి రావాలనుకుంటే మేము అంత ఈజీగా చేర్చుకోము. 17 సంవత్సరాల గ్రామాలలో కమిటీలు పడకుండా శ్యాంబాబు గారి నాయకత్వంలో బయటికి పోయి
కృష్ణమాది వదిలేసిన వ్యక్తి వేళ శాంబాబు గారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఆత్మ శాంతి కలగాని వర్గీకరణ జరిగింది. 10 సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తి అని ఆయనకి ఇచ్చే విలువిచ్చాం. కానీ కొండపూడి ఉదయ్ కుమార్కి దండోరకు సంబంధం లేదని హైకమాండ్ వారు చెప్పమన్నారు. మరియు మాదిగలాల్ ఫెడరేషన్ గా కూడా చెప్పుకోవద్దని వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వైకే రత్నం, అలాగే ఎంఆర్పి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ముల్లంగి నాగరాజ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షుడిగా ముమ్మడివారి సెంచోపరమైన నేను ఈ 3 జిల్లాల్లో సొంత జిల్లాలు నేను శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఎంతో మంది నూతన నాయకులను తయారు చేసుకుంటూ ఇటువంటి ఎంఆర్పీస్ నకిలీ దొంగలు ఏరుకుంటూ నా పుల్లి బాధ్యత కృష్ణమాది గారు ఇచ్చిన తర్వాత కొత్త నాయకులను తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రజా సమస్యలు పక్కన పెట్టి మాదిగలకి అన్యాయం చేస్తారు ఇటువంటి దుర్మార్గ నాయకుల్ని దండోర నాయకులుగా కొనసాగించడం లేదు. ఎవరో పట్టించుకోకండి. ఇది కృష్ణమాది గారు జాతీయ అధ్యక్షులు అందరూ ఆర్డరు. కొండేపూడి ఉదయ్ కుమార్కి దండోరకు సంబంధం లేదు. జై మాదిగా, జై మంది కృష్ణమాదిగా. రైట్. ఇక్కడ చూసుకుంటే అనే వ్యక్తికి ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని ఇక్కడ పెద్దలైతే చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి NS టీవీ కెమెరామెన్